హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను సుజ్జి వ్లాగ్స్. ఫస్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు, సో అందుకని డీటెయిల్స్ అండ్ రిసార్ట్ గురించి డీటెయిల్స్ అండ్ అక్కడ ఎలా ఉన్నాయి, ఎలా చేసాము, ఎంజాయ్ ఎలా చేసాము, ప్లానింగ్ ఎలా చేసాము రిసార్ట్కి అని మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. సో ఫస్ట్ రిసార్ట్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. అందరం ఫ్రెండ్స్ కపుల్స్ వెళ్ళాము. మనం ముందే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు ఈ రిసార్ట్కి. సో మేము ముందే బుక్ చేసుకున్నాము రిసార్ట్ని. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత నైట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. మేము ఇక్కడైతే ఏం తినలేదు, నైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. నాన్స్, ఇంకా బిర్యానీ, పన్నీర్ అండ్ చికెన్ కర్రీ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. విల్లా ముందు అలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ నైట్ ఇంకా డ్యాన్స్ అదంతా మీరు ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఇంకా 10 o'clock వరకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అది కూడా మనం అక్కడికి వెళ్ళే తినాలి అంట. సో మేమందరం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. చబ్బీ అయితే ఓన్లీ పూల్ కోసమే వచ్చాడు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా వాడు అసలు ఇష్టపడలేదు పూల్ చూసాక. సో ఫోర్స్ చేసి వాడిని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆడుకోవాలి అనేది చెప్పి తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఇక్కడే అన్నమాట బ్రేక్ఫాస్ట్. మేమేమో పైన అనుకున్నాము, బట్ కాదు, ఇక్కడ కిందే సైడ్లో ఉంది డైనింగ్ ఏరియా అదంతా. సో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలన్నమాట, మనమే సర్వ్ చేసుకోవాలి. సో ఇడ్లీ, కారం, నెయ్యి, ఇంకా వడ, పూరి, భటూరా అండ్ బ్రెడ్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే అని చెప్పొచ్చు. మరీ అంత టేస్టీ కాదు, మరీ అంత తినలేకుండా ఏం లేదు, బాగుంది. చెప్పు మళ్ళీ చెప్పు ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ హాయ్ చెప్పు. నువ్వే తీసుకున్నావు. సో బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా చబ్బి ఆనందం చూడాలి. అసలు చబ్బిని ఆపడానికి కూడా అవ్వలేదు ఆ పూల్ దగ్గర. సూపర్గా ఎంజాయ్ చేశాడు. చాలాసేపు వాటర్లోనే 2 hours వరకు వాటర్లోనే ఉన్నాడు.
ఎలా అనిపించింది చెప్పి? నాకైతే సూపర్ అనిపించింది మమ్మీ. అసలు చాలాసేపు ఆడుకోవాలనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసావు? 2 hours ఎంజాయ్ చేసావు. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చెప్పి మాత్రం ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ పూల్ డ్రెస్సెస్ కూడా రెంట్కి ఇస్తారనమాట. మనం నార్మల్గా వేరే రిసార్ట్స్లో అయితే మనం డ్రెస్ కొనుక్కోవాలి, బట్ ఇక్కడ రెంట్కి ఇచ్చారు. పూల్ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో అది చిన్నపిల్లలకి అండ్ వీళ్ళందరికీ పెద్దవాళ్ళకి కూడా అందరం మేము తీసుకున్నాము. వీళ్ళందరూ తీసుకున్నారు. ఎవరి సైజెస్ని బట్టి వాళ్ళకి డ్రెస్సెస్ అనేవి ఇస్తారనమాట రెంట్కి. మనం కొంచెం అమౌంట్ అక్కడ ఇస్తే వాళ్ళు డ్రెస్సెస్ అన్నీ మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు మన అమౌంట్ మనకి ఇస్తారు. కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో రెంట్ తీసుకొని రిటర్న్ ఇచ్చేస్తే సరిపోతుంది డ్రెస్సెస్. అండ్ చిన్నపిల్లలవి కూడా చాలా బాగున్నాయి. వీళ్ళందరూ తీసుకొని ఇంకా పూల్ డ్రెస్ ఉంటేనే అలో చేస్తారనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఎవరికి వాళ్ళు ఫొటోస్, వీడియోస్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ నేను, పండు, సుజ్జి అయితే అసలు వాటర్లోకి పూల్లోకి దిగలేదు. అండ్ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్ ఆడుకున్నారు. ఇంకా వాటర్లో 2 hours 3 hours ఇలా ఆడుకున్నారు. ఫుల్గా ఆకలి వేసే వరకు ఆడుకున్నారనమాట. ఇంకా లంచ్ టైంకి వెళ్ళిపోయాం మేము. వాటర్లోకి పండుని తీసుకెళ్ళడం ఇష్టం లేక ఇంకా మేమిద్దరం కూడా పూల్లోకి ఏం వెళ్ళలేదు. కోవిడ్ టైం కదా, అండ్ చిన్నోడు కాబట్టి ఏమైనా కోల్డ్ ఫీవర్ అటాక్ అవుతే మళ్ళీ కష్టం కదా అనేసి ఇంకా మేము పండుతో అలా ఉన్నాము. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎక్కువ మంది అండ్ ఫోటోషూట్ చేసుకోవడానికి వస్తారంట. యాక్చువల్గా వేరే రిసార్ట్లో అయితే రెయిన్ డ్యాన్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ ఎందుకు మరి నాకు తెలీదు, ఉందో లేదో తెలియదు, కానీ అక్కడైతే అదంతా ఏం చేయలేదు రెయిన్ డ్యాన్స్. అవి ఎక్కువ క్రౌడ్ లేరు కాబట్టి రెయిన్ డ్యాన్స్ అవన్నీ ఏం పెట్టలేదు అనుకుంటా. అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్కి మాత్రం చాలా బాగా వస్తుంది ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్. సో ఇంకా ఫుల్గా అలసిపోయారు అందరు. పూల్లో ఆడుకొని చాలా ఆకలేసింది వాళ్ళకి. అండ్ మాకు కూడా ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా లంచ్ ఏం పెట్టలేదు.
సో ఇంకా మేమంతా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసి కొంచెం టైం అలా రెస్ట్ తీసుకొని ఫోటోషూట్ స్టార్ట్ చేసాం. సో నేనైతే స్పెషల్గా పండుకి గర్ల్ డ్రెస్ వేసి ఫొటోస్ తీయాలని 6 months నుంచి అనుకుంటున్నాను. అండ్ రిసార్ట్కి వెళ్ళే ముందే నేను వేరే చిన్న పాపవి డ్రెస్సెస్ ఇంకా హెయిర్ బ్యాండ్ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. సో అక్కడ ఎలాగైనా ఫోటోషూట్ చేసుకోవాలి, ఇప్పుడు 10th month ఫోటోషూట్ అక్కడ ఎలాగైనా పాప డ్రెస్ వేసి తీసుకోవాలి అనేసి నేను ముందే ప్రిపేర్ అయిపోయి డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. సో మంచిగా డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ పండుగకి ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ వీళ్ళంతా కూడా చాలా ఫొటోస్ తీసుకున్నారు అండ్ క్యామ్స్ తీసుకొచ్చారు ఒక 3 అలా. సో ఇంకా ఎవరికి వాళ్ళు చాలా ఫోటో సెషన్ అయితే చాలా బాగా అయిపోయింది. చాలా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఇంకా మొత్తం ఫొటోస్ మీదనే ఉన్నాము అందరము. చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇదంతా వచ్చేసి ప్లే ఏరియా అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా చాలామంది వెళ్తే ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది. సో చబ్బీ వాళ్ళు కూడా ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారు. ఈవినింగ్ అంతా మేము ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా వాళ్ళంతా ఇక్కడ వచ్చేసి ఆడుకున్నారు పిల్లలంతా. అండ్ అక్కడిక్కడ ఓపెన్ ప్లేస్లో అయితే వీళ్ళందరూ క్రికెట్ ఆడారు. చూడడానికి చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఫొటోస్ కూడా ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇదంతా నైట్ వ్యూ. ఒకసారి నైట్ వ్యూ కూడా చూపిద్దాము అనేసి నేను స్పెషల్గా వెళ్ళి మరీ వీడియో తీశాను. నైట్ టైంలో కూడా చాలా చాలా బాగుంది. అండ్ లొకేషన్ చాలా ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా అనిపించింది.
ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా, ఇంకా అటు సైడ్లో పూల్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. సో మేము వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ వెళ్ళాము. ఇప్పుడు కోవిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ ఇంట్లో ఉండడమే బెస్ట్. అండ్ ఈ సిచ్యువేషన్స్ అంతా కొంచెం తగ్గిన తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. అండ్ రిసార్ట్ గురించి అయితే ఫుడ్ అయితే నార్మల్గా ఉంది. మేము మోస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు, బట్ మేము వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ అయితే. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు మీకు 3 నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టే హోమ్, బీ సేఫ్. Thank you.